ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లోయర్ కోర్ట్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ జిఎం రావు గారు. జిఎం రావు గారు ఉన్నారు. వారితో మనం చైల్డ్ కస్టడీ గురించి మాట్లాడదాం. చాలా మంది పేరెంట్స్ సఫర్ అయ్యేది, అటు తల్లి కానీ ఇటు తండ్రి కానీ ఈ చైల్డ్ కస్టడీ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాటి గురించి జిఎం రావు గారితో డిస్కషన్ చేద్దాం. నమస్తే జిఎం రావు గారు. నమస్తే అండి. జిఎం రావు గారేమో చూడనికి చాలా శివభక్తుడిలాగా ఆధ్యాత్మికంగా ఉన్నారు. బట్ అడ్వకేట్ ఓకే. ఒక్కసారి అంటే కొంచెం బ్రీఫ్ గా అంటే ఎంత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు మీరు అడ్వకేట్ గా ఎలా వచ్చారు అనేది కొంచెం అంటే చూడనికి మాత్రం నిజంగా ఏదో ఆధ్యాత్మికవేత్త కూర్చున్నట్టే ఉంది రావు గారు. సో యాక్చువల్ గా మనము ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దేవుణ్ణి ధ్యానం చేసుకొని స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మికము భక్తి అంటే జోగ్గా చెప్పాలని అనుకుంటే భయంతో కూడుకున్న భక్తి అని చెప్పి సినిమాలలో ఉంటుంది చూడండి, అలాంటిది కాదు. వైరాగ్యంతోనే మనకు వస్తుంది. నా లైఫ్లో ఒక స్టేజ్లో వైరాగ్యం అనేది చాలా పెరిగిపోయి ఈ ప్రపంచాన్ని వదిలేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో హిమాలయస్కి వెళ్ళాను నేను అక్కడ. సో అక్కడ శివానంద ఆశ్రమంలో దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ మీ, యు ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ పర్సన్ అని చెప్పి పంపించేశారు. సో ఐ వెంట్ టు సమ్ అదర్ ఆశ్రమం అండ్ దెన్ అక్కడ కూడా మన గురువు గారు ఏమన్నారంటే ఒక 2 రోజులు ఉండండి తర్వాత మాట్లాడదాం. దయానంద సరస్వతి గురు గారు అప్పుడు ఆయన బతికి ఉండే, హీ వాజ్ మోదీస్ గురు. సో అక్కడ 2 days ఉన్న తర్వాత అతను మాట్లాడి యు ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ అని, కానీ నేను మీకు అలా వదలను, I will guide you. Okay. You are into advocacy. Go back and help the people, those who are suffering like you, so that you can get some kind of satisfaction. Okay. దాని తర్వాత నేను ఎవరు అనేదాన్ని అన్వేషణ చేస్తుండండి. మీకు ఏదైనా చిన్న క్లూ దొరికినా కానీ ఒక 1 year కానివ్వండి, 2 years కానివ్వండి, నన్ను వచ్చి కలవండి, దెన్ ఐ విల్ గివ్ యూ ద సన్యాసం. సరే అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను. దెన్ ఐ స్టార్టెడ్ helping the people, those who are suffering with the pains like any false criminal cases, property dispute. చాలా ఒక అడ్వకేట్ అయిపోయారు. ముందే అడ్వకేట్ కానీ అడ్వకేట్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది కాదు. Very good. సో ఇది చెప్పిన తర్వాత వేరే వాళ్ళకి అందరికి హెల్ప్ చేస్తుంటే కొంతమంది నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం సార్ అని అట్లాంటి వాళ్ళు కూడా వచ్చారు ఈ డిస్ప్యూట్స్ భరించలేక. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వాళ్ళను కేసులలో గెలిపించడం ద్వారా వాళ్ళకు వచ్చిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వచ్చేది. అది మన కోర్టుకు పెట్టినా కానీ మనం కొనలేని సంతోషం. సో అది చూసి ఏం చేశానంటే ఇది అలా ప్రాక్టీస్ చేస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ లెర్న్ ద ఉపనిషత్స్, బ్రహ్మసూత్రాస్ అండ్ దిస్ భగవద్గీత. అవి నేర్చుకున్న తర్వాత నాకు సన్యాసం కావాలనంటే సన్యాసం నీకు దొరకదు, బికాజ్ యూ హ్యావ్ పేరెంట్స్, old age parents, so sannyasam cannot be given. You are anyway, you are sannyasi, go back and live like a sannyasi, helping the society. అంటే సన్యాసం నాకు తెలిసి అయితే అందరికి ఇవ్వరు. దీని గురించి మేము సపరేట్ టాపిక్ కూడా చేస్తాము. ఆల్రెడీ మంచి ఆధ్యాత్మికవేత్త కాబట్టి. సో ఇప్పుడు లీగల్ గా మాట్లాడుకుంటే ఒక అడ్వకేట్ గా మీరు చైల్డ్ కస్టడీ గురించి అండి, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. మా పిల్లవాడిని చూడక కొన్ని సంవత్సరాలు అయిందమ్మా అని ఇటు తల్లి కానీ ఇటు తండ్రి కానీ. తర్వాత పిల్లల్ని ఒకలాగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అంటే మదర్ దగ్గర ఉంటే ఫాదర్ గురించి, ఫాదర్ దగ్గర ఉంటే మదర్ గురించి. నిజంగా ఈ కన్ఫ్యూజన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చాలా బాధపడతారు, అటు తల్లి కానీ ఇటు తండ్రి కానీ, ఎవరికైతే పిల్లలు దక్కలేదు. ఇక పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళ బ్రెయిన్ ని పొల్యూట్ చేస్తే వాళ్ళు కూడా అలాగే తయారైపోతారేమో కదా. అంతే కదా. సో ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ కస్టడీ కేసెస్ అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. కోర్టు దగ్గరికి వెళ్ళి చూస్తే వందలలో జనాలు ఉంటున్నారు ప్రతి కోర్టు దగ్గర. జస్ట్ ఒక 10 years బ్యాక్ ఒక కోర్టు ఉండేది హైదరాబాద్లో, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోర్ట్ అని చెప్పి పెట్టారు. అండ్ ఎల్బీ నగర్లో ఒక కోర్టు. చూసుకుంటే ఎన్నో నంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగినా కానీ కేసెస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి దానికి డబుల్గా. డివోర్స్ కేసెస్, చైల్డ్ కస్టడీ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా అంటే చాలా పెరిగిపోయాయి. అదే రకంగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా ఒక సైడ్ పెరుగుతున్నాయి. సో ఇంపార్టెంట్గా మనం చైల్డ్ కస్టడీ మ్యాటర్కి వస్తే పెళ్ళి అయినాక చాలా కేసులలో చూసుకుంటే పెళ్ళి అయినాక పిల్లగా పాప కానీ బాబు కానీ పుట్టిన అదే నెల నుంచే సపరేట్ అయిపోతున్నారు. ఆ రీజన్ ఏంటిదనంటే
పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఉమ్, పిల్లోడు పుట్టాడు కదా, ఇప్పుడు వాడు మన కాళ్ళ దగ్గరకు వస్తాడు, నేను చెప్పినట్టుగా వింటాడు అనే ఒక భావన. పాప పుట్టినా అంతనే, పాప పుట్టింది కదా, పాప గురించి అయినా కానీ వాడు చెప్పినట్టుగా వింటాడు, వస్తాడు అనేది ఆ విద్వేషం, ఆ ద్వేషం అనేది పెరిగి వెంజెన్స్ పెరగడంతో వీళ్ళిద్దరికి సపరేషన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇక్కడేమో ఫాదర్ ఏమనుకుంటాడు, నా పాపని నాకు చూడనీయలేదు, ఉమ్, అదొక గర్జ్ yes, వచ్చేస్తుంది. అవును. ఓకే, కొంతమంది తండ్రులు ఏం చేస్తున్నారనంటే, ఇంకా నన్ను చూడనివ్వట్లేదు కదా, నువ్వే పెంచుకో ఉంటది లోపల, వాడు బాగా బాధపడుతుంటాడు, అది చేస్తుంటాడు, కానీ చూడనివ్వరు పాపని. ఉమ్, ఎందుకు అని అంటే, ఈయన చెప్పినట్టుగా కండిషన్స్ వినాలి, ఈ మేడం చెప్పినట్టుగా, ఉమ్, వైఫ్ చెప్పిన కండిషన్స్ మగవాడు వినాలి. వినని పక్షంలో ఆ పాప గాని బాబు గాని అక్కడే ఉండిపోతున్నాడు. ఇంకా కొన్ని సందర్భాలలో ఒక 2 years తర్వాత డైవర్స్ అవుతున్నాయి. మాక్సిమం డైవర్స్ అనేటి 5 years లోపల డైవర్స్ అయిపోతున్నాయి. ఈ డైవర్స్ అయిన సమయంలో ఏంటిదనంటే, మాక్సిమంగా రేర్ కేసెస్లలో పిల్లలను హస్బెండ్ దగ్గర వదిలేసి వైఫ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా కొన్ని కేసెస్లలో బాబు కానీ పాప కానీ వైఫ్ దగ్గర ఉండిపోతారు. అక్కడ ఉండడము అనేది కాకుండా, ఇప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మన కోర్టు లా చెప్తుంది. ఆ వెల్ఫేర్ అనేది చూడట్లేదు ఇక్కడ, ఈగోయిజం పైన వెళ్తున్నారు. ఈగోయిజం పైన వెళ్ళి పిల్లలను మెయింటెనెన్స్కి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. సో ఈ చైల్డ్ కస్టడీ మ్యాటర్లో లాస్ట్గా సఫర్ అయ్యేది ఎవరు అని అంటే పిల్లలే. పిల్లలే. ఓకే, కొన్ని ప్రాక్టికల్ కేసెస్లలో ఒక కేసు నేను డీల్ చేసిన కేసు ఒకటి, బెంగళూరులో ఆడపిల్ల 6 years ఉన్నప్పుడు కేసు ఫైల్ చేశారండి. 6 years అనేది ఎందుకు అని అంటే, మనకు యాజ్ పర్ ద లా 5 years వరకు పాప కానీ బాబు కానీ షీ మస్ట్ బి ఇన్ ద కస్టడీ ఆఫ్ ద మదర్. ఓకే, 6 yearsకి మన క్లయింట్ కేసు ఫైల్ చేశాడు బెంగళూరులో. బెంగళూరులో కేసు ఫైల్ చేస్తే అక్కడ విజిటేషన్ రైట్స్ హస్బెండ్స్కి వచ్చాయి. డైవర్స్ అయిపోయింది, ఓకే, తర్వాత ఈ చైల్డ్ కస్టడీలో విజిటేషన్ రైట్స్ వచ్చాయి. ఇంకో అతన్ని పెళ్లి చేసుకొని ఈ పాపను కూడా తీసుకొని ఆవిడ బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. బెంగళూరు టు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎన్ని నోటీసులు పంపించినా కానీ కోర్టులో అపియర్ అవ్వదు. అదొక డిలేయింగ్ టాక్టిక్స్. డిలేయింగ్ టాక్టిక్స్ ఎందుకనండి అలా? అంటే వాంటెడ్లీ హస్బెండ్కి పిల్లని చూపెట్టొద్దు. నేను ఇంకా దారుణం ఏంటిదంటే, పాప తండ్రి పేరు తీసేసి కొత్త హస్బెండ్ పేరు కూడా పెట్టారు. సో అంత దారుణంగా చేసి, అంటే ఒకసారి బెంగళూరు కేసు ట్రాన్స్ఫర్ అవ్వాలని అంటే ఇట్ హ్యాస్ టు గో టు ద సుప్రీం కోర్ట్. ఓకే, అంటే హైకోర్ట్స్ ఆర్ డిఫరెంట్ కదా, సో ఇట్ హ్యాస్ టు గో టు ద సుప్రీం కోర్ట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ దట్ చైల్డ్ కస్టడీ కేస్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 years. ఓకే, అప్పటికే పాపకు 9-10 years వచ్చేసాయి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇదంతా డిలే చేసేసరికి ఒక 14-15 years వచ్చేసాయి. ఐఏలేస్తారు అంటే ఇంటరీమ్ అప్లికేషన్స్ వేయడము, ఇంటరీమ్ అప్లికేషన్ తేలడానికి లేట్ అవ్వడము, ఇవన్నీ డ్రాగ్ చేసి విజిటేషన్ రైట్స్ ఉన్నా కానీ నెలకు 2 సార్లు చూపెట్టాలి పాపకు అన్నా కానీ చూపెట్టరు. ఏంటంటే ఎందుకు చూపెట్టలేదని జడ్జి అడిగితే, సార్ ఆవిడకు ఎగ్జామ్స్ ఉండే అండి, ఆవిడకు స్కూల్ ఉండే అండి, ఆమె కరిక్యులర్ యాక్టివిటీ అండి, ఈ రకంగా చూపెట్టరు. మేము ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేసామనుకోండి, అప్పుడు మేము చూపెట్టడానికి రెడీ ఉన్నాము, హీ ఈజ్ నాట్ కమింగ్, అప్పుడు చూపిస్తారు ఒక్కసారి, మళ్ళీ చూపెట్టరు. సో Okay. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. ద చైల్డ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 17.5 years ఏజ్. ఇంకో 6 months అయితే కేసు అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వే కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ వన్ స్పౌస్ ఈస్ సఫరింగ్. ఐదర్ ఇట్ కెన్ బి ఏ వైఫ్, ఇట్ కెన్ బి ఏ హస్బెండ్. ఇప్పుడు ఇంకో కేసులో వైఫ్ దగ్గర ఉన్న పిల్లోడిని హస్బెండ్ కరోనాలో తీసుకొని నాగ్పూర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి స్కూల్లో టీసీ కూడా తీసుకోలేదు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చైల్డ్ కస్టడీ ఫైల్ చేసుకున్నాడు, అక్కడ డైవర్స్ ఫైల్ చేశాడు. మదర్కి ఒకటే ఒక పిల్లోడు. ఓకే, వీడు హస్బెండ్ తీసుకెళ్ళిపోయి ఎక్కడో నాగ్పూర్లోనే ఎక్కడో తీసుకెళ్ళిపోయి అక్కడ కేసు ఫైల్ చేశాడు, చైల్డ్ కస్టడీ. అండ్ ఇది పాపం ఈవిడ కష్టపడి సుప్రీం కోర్టుకి వెళ్ళి కేసు అంతా ఫైట్ చేసి ఆమె అక్కడ నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసుకొని హైదరాబాద్కి వచ్చింది. ఇప్పటికీ ఇదంతా జరిగి 5 years అవుతుంది. 2019 అంటే 2021 6 years ఆల్మోస్ట్. 6 years నుంచి ఇప్పటి వరకు ఆ బాబుని చూపెట్టనీయలేదు. కోర్టులో కేసు ఏంటిదనంటే సెట్ అసైడ్ చేయాలి, అక్కడ డిస్పోజ్ అయింది కేసు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, సెట్ అసైడ్ కూడా జరగట్లేదు. సో దేర్ ఆర్ డిలేస్ ఇన్ ద కోర్ట్. డిలే వల్ల తల్లికి ఇంకా మొత్తానికి లాస్ కదా, తల్లికైనా తండ్రికైనా. ఇంకా టైం అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు 17.5 years. అవును, అంటే ఇంకా తర్వాత ఇంకేం చేసుకోలేరు కదా. ఏం చేయడానికి లేదు.
మరి ఇప్పుడు ఈ తల్లి పరిస్థితి ఏంటండి? ఈ తల్లి పాపం కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉందండి. ఈ తల్లి కోట్ల చుట్టూ తిరుగుతుంది. ఆ బాధలు మనం చూడలేం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదనంటే, బాబుని కానీ, మన పాపని కానీ హ్మ్. ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. యెస్. కంప్లీట్ బ్రెయిన్ వాష్. తండ్రి దగ్గర ఉన్న కొడుకు హ్మ్. కోర్ట్‌లో వచ్చి, "మీ మదర్ దగ్గర ఎందుకు పోవంటే, నా మదర్ ఎవరు నేను గుర్తుపట్టనని" అన్నాడు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ నేర్పించి తెచ్చిన పదాలు కావంటారా? ఖచ్చితంగా. మా మదర్ ఎవరు నేను గుర్తుపట్టను అని అన్నాడు. హీ ఈజ్ అరౌండ్ 7 ఇయర్స్. జడ్జ్ ఛాంబర్‌లోకి తీసుకెళ్ళి, "మరి నువ్వు మదర్ అంటే కూడా ఉండాలి గదా! మమ్మీ ఎంత ప్రేమ చేస్తది నీకు" అది ఇది అని అంటే, "నాకసలు మదర్ అంటే ఎవరో తెలియదు. నాకేం ప్రేమ లేదు, ఏం లేదు. నేను డ్యాడీ తోటే ఉంటాను." ఈ రకంగా మైండ్ కంప్లీట్‌గా స్పాయిల్ చేసేసి, మదర్ గిఫ్ట్స్ తెచ్చినా గాని గిఫ్ట్స్ తీసుకోవద్దని ముందే ఇంటి దగ్గరికి నుంచి చెప్పి తెస్తే, ఆ గిఫ్ట్స్ కూడా అక్కడే పడేసి వెళ్ళిపోతున్నాడు పిల్లోడు. ఎట్లాంటి టార్చర్ అనుభవిస్తున్నారో చూడండి మీరు. నిజంగా. సో, ఈ కేసులలో ఏంటిదనంటే, ఒక దగ్గర స్పౌస్ ఒక వైఫ్ దగ్గర ఒక పిల్లాడు ఉండిపోయారనుకోండి, లేదా హ్మ్. హస్బెండ్ దగ్గర ఉండిపోయారనుకోండి, ఇంకో స్పౌస్‌కి రావడం కష్టమైపోయిందండి. మరి ఇప్పుడు ఇంతేనా? దీన్ని ఏం చేయలేరా? ఇప్పటి వరకైతే ప్రస్తుతానికైతే అదే నడుస్తుంది. కానీ మనకిక్కడ చైల్డ్ కస్టడీ రావాలని అనుకుంటే మాత్రం కొన్ని గ్యారంటీగా చూపెట్టాలి. హ్మ్. వైఫ్ సంపాదిస్తలేదండి, ఆమె షీ కెనాట్ మెయింటైన్ ద చైల్డ్ అన్నారనుకోండి, మన హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దానిపైన. వైఫ్ సంపాదించినంత మాత్రాన చైల్డ్ కస్టడీ నీకివ్వరు. హ్మ్. ఆమెకు మెయింటెనెన్స్ పే చేయి. పిల్లకి మెయింటెనెన్స్ పే చేయి. Yes. అక్కడే ఉంటది. పిల్ల వైఫ్ దగ్గరే బాగా పెరుగుతది హ్మ్. అని చెప్పి ఆ రకంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి మనకు. ఓకే. సో, చైల్డ్ కస్టడీ రావాలని అనుకుంటే జస్ట్ ఫైనాన్షియల్ ఒకటే కాదండి. హ్మ్. వెదర్ మదర్ కెన్ టేక్ కేర్ ఆర్ నాట్ వీ హావ్ టు ప్రూవ్. ఇప్పుడు కొంతమంది మదర్స్ ఉంటారు. ఆవిడ ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతుంది. కేర్ తీసుకోవట్లేదు. దట్ దట్ థింగ్ వీ హావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఓకే. మదర్‌కి మీరు చైల్డ్ కస్టడీ ఆమె దగ్గర పెట్టుకున్నందుకు పిల్లాడు పాప గాని, బాబు గాని ఇలా చెడిపోతున్నారు. హ్మ్. ఆయన వెల్‌ఫేర్ లేదు. నా దగ్గర ఉంటే నేను ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతాను. నాకు యాక్సెస్ ఇవ్వండి హ్మ్. అని చెప్పి మనము స్ట్రాంగ్ కేస్ మన దగ్గర ఉంటే డెఫినిట్‌గా ఫాదర్‌కి కూడా కస్టడీస్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అడ్వకేట్ హూ గైడ్స్. రైట్. ఎట్లా చేయాలి అనేది. వాళ్ళకి తెలియదు కదండీ. తెలియదు. మీరు ఏం ప్రూవ్ చేస్తే మీకు కస్టడీ వస్తుంది అనేది హ్మ్. తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాతనే మనము రాయాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే బిట్వీన్ 6 అండ్ 7 ఇయర్స్ ఉన్న లోపల మనము ఈ కస్టడీలు అవన్నీ బ్యాటిల్స్ అంటే ఇవన్నీ చేసుకుంటే అమ్మాయికైనా, జరుగుతుంది. అబ్బాయికైనా 6-7 ఇయర్స్ నుంచే స్టార్ట్. అంటే మన 5 ఇయర్స్ వరకు కస్టడీ ఉండదు మేడం. ఫాదర్‌కి అమ్మాయికైనా, అబ్బాయికైనా. బాబు ఉండని, ఓకే. అమ్మాయి ఉండని. ఆహా! ఓకే. ఓకే. అండ్ వెరీ రేర్ కేసెస్ అమ్మాయి కస్టడీ ఫాదర్‌కి రావడం. హ్మ్. ఎందుకు అనంటే అమ్మాయి ఒకవేళ మెంటల్లీ నాట్ హ్మ్. ఫిట్ అన్నప్పుడు డెఫినెట్‌గా చైల్డ్ వెల్ఫేర్ అనేది ఫాదర్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఫాదర్‌కి వచ్చిన కేసెస్ ఉంటాయి మనకు. నేను చెప్పినట్టుగా మేడం ఈ చైల్డ్ కస్టడీ కేసెస్‌లో వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ఈస్ గోయింగ్ టు బి ప్లేడ్ బై ద అడ్వకేట్. యెస్. కానీ ఫస్ట్ అడ్వకేట్ ఎవరైతే హ్మ్. అప్రోచ్ అయ్యి కేస్ ఫైల్ చేస్తారో దాన్ని ఇంకా మనం ఏం మోడిఫై చేయలేం. ఓకే. ఒకసారి పిటిషన్ ఫైల్ అయిన తర్వాత యూ కెనాట్ ఫైల్ అనదర్ స్టోరీ. సో, ఫస్ట్ టైం మనం స్టోరీ ఫైల్ చేసినప్పుడే మనకు ఇది ఫ మొత్తం అన్ని మ్యాటర్స్ అన్ని దాంట్లోనే ఉండాలి. సో, ఇదండి. దీనికి సంబంధించి ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వొచ్చండి. జీఎం రావు గారు మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తారు. థాంక్ యూ అండి. థాంక్ యూ మ్యామ్.